దివంగత తమిళ స్టార్ హీరో విజయకాంత్ మాతృభాష తెలుగు. పుట్టి పెరిగింది తమిళనాడులోనే అయినా విజయకాంత్ మదురైలోని ఒక తెలుగు కుటుంబంలో జన్మించాడు. విజయకాంత్ బయోగ్రఫీ గురించి మాట్లాడినప్పుడు ఆయన తెలుగువాడనే విషయాన్ని తమిళులు కూడా ప్రస్తావిస్తారు. ఇంకా చెప్పాలంటే విజయకాంత్ కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడంటారు. అయితే తమిళనాట రాజకీయంగా కూడా పనిచేసిన విజయకాంత్ తను తెలుగువాడిననే విషయాన్ని ఎక్కడా ప్రత్యేకంగా చెప్పుకోలేదు. కేవలం విజయకాంతే కాదు, తమిళనాట తెలుగు వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికీ ఇళ్లలో తెలుగును మాట్లాడే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈ విషయాన్ని తమిళ సినిమా కూడా నిరాకరించదు. వివిధ తమిళ సినిమాల్లో కొన్ని పాత్రల మధ్యన సంభాషణలు తెలుగులో ఉండటాన్ని కూడా మనం గమనించొచ్చు. కమల్ హాసన్ హీరోగా నటించిన 'పోతురాజు' సినిమాని మీరు చూసారా? తెలుగులో కాదు గానీ తమిళంలో ఆ సినిమాను చూస్తే కొన్ని పాత్రలు తెలుగులో మాట్లాడడాన్ని గమనించొచ్చు. సినిమా అంతా తమిళమే. అయితే నెపోలియన్, అతడి తల్లి పాత్రల సంభాషణలు తెలుగులో ఉంటాయి. కమల్ స్వయంగా దర్శకత్వం వహించిన ఆ సినిమా పూర్తిగా తమిళ నేటివిటీలోనే సాగుతుంది. దీన్ని బట్టి తమిళ నేటివిటీలో తెలుగువారు కూడా భాగమని నిర్ధారించొచ్చు. విస్మరించలేని రీతిలో తమిళనాడులో తెలుగువారు అంతర్భాగమయ్యారు. విశేషం ఏంటంటే వీరుమాండి సినిమాలో తెలుగు మాట్లాడే పాత్రలో కనిపించే నెపోలియన్ కూడా తెలుగువాడే కావడం. నెపోలియన్ అసలు పేరు కుమరేషన్ దొరైస్వామి. తిరుచిరపల్లికి చెందిన నెపోలియన్ ఒక తెలుగు కుటుంబంలో పుట్టినవాడే. ఇంకా చెప్పాలంటే ఇతడు రెడ్డి కుటుంబానికి చెందిన వ్యక్తి. తమిళనాట కులాల పేర్ల కన్నా పేరు వెనుక తండ్రి పేరును పెట్టుకునే సాంప్రదాయం ఉంటుంది కాబట్టి వీరి పేర్లలో కులం మాయమైంది. తలవలియా ఇక్కడ చూడరా తలకాయ నొప్పిని తెలంగాణ చెప్పు. భాగ్యరాజ్ అది ఒక సినిమా ఉంటుంది. అందులో ఆయన పోలీస్. ఆ తమిళ సినిమాలో ఇంట్లో సంభాషణలో తెలుగే మాట్లాడతారు. అలాగే శంకర్ సినిమా బాయ్స్ లో నలుగురు కుర్రాలలో ఒకడి ఇంట్లో తెలుగే మాట్లాడతారు. ఇలా తమిళ సినిమాల్లో తెలుగు మాట్లాడే పాత్రలు చాలా ఉంటాయి. విజయకాంతే ఇంకో సినిమా ఉంటుంది, ఎంగ మొదలాలి అని. ఆ తమిళ సినిమాలో ప్రధాన పాత్రలన్నిటికీ రెడ్డి పేర్లు ఉంటాయి. హీరో, విలన్ అందరి పేర్లోనూ రెడ్డి కామన్. తెలుగు ఫ్యాక్షన్ సినిమాల తరహాలో ఆ తమిళ సినిమాలో అన్ని పాత్రలకు తెలుగు మూలాలున్న రెడ్డి పేర్లను వాడారు. శతాబ్దాల నుంచి తమిళనాట ఉంటూ తెలుగును, తెలుగు మూలాలను ఏమార్చలేని ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు అక్కడ. తమిళ సినిమాల్లోనే కాదు, తమిళ రాజకీయంలో కూడా తెలుగు మూలాలున్న వారు కీలక పాత్ర పోషించారు. తమిళనాడులో ఉన్న భాషాభిమానం రీత్యా వారు తెలుగు వాళ్ళమని గట్టిగా చెప్పుకోలేరు. అయితే ఇంటి వరకు చేరాక తెలుగులో సంభాషించుకునేవారు ఎంతో మంది ఉన్నారు. తెలుగు స్పష్టంగా మాట్లాడగల తమిళ రాజకీయ నేతలు ఎంతో మంది ఉన్నారు. మళ్ళీ సినిమా వాళ్ళ విషయానికి వస్తే తమవి తెలుగు మూలాలు అని చెప్పుకున్న వారు కూడా చాలా మందే ఉన్నారు. ప్రముఖ తమిళ నటుడు రాధారవి తమ పూర్వీకులు తెలుగువారని ఒకసారి చెప్పాడు. నటి రాధికకు అన్న ఇతడు. వీరి తండ్రి ఎంఆర్ రాధా తమిళంలో ఒకప్పుడు పెద్ద నటుడు. తమిళాభిమానం ఎక్కువ అవ్వడం చేత అక్కడ తెలుగును బాగా మరుగునపరచగలిగారు. లేకపోతే తెలుగు మూలాలున్న వాళ్ళు ఇంకా ఎంతో మంది ఈ విషయాన్ని ధైర్యంగా ప్రస్తావించగలిగేవారు. అయినప్పటికీ తెలుగు నేపథ్యం ఉన్నవారి ఎదుగుదలకు మాత్రం పెద్దగా అడ్డంకులు లేవు. ఈ తరం నటుల్లో కూడా విశాల్ తెలుగు కుటుంబం నుంచి తమిళ సినీ పరిశ్రమలో ఎదిగినవాడని వేరే చెప్పనక్కర్లేదు.